హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్సమ్మ 26వ భాగాన్ని వినేద్దాం. ఆ మాటలన్నీ వింటూ అర్జున్ చేతిలో తనకి మూడిందని చితికి మంటే అని ఫిక్స్ అయ్యి అర్జున్ వైపు కళ్ళు తిప్పింది అభి. అప్పటికే చూపులతో కాల్ చేసేలా తన వైపే చూస్తూ జస్ట్ ఆ మినిట్లో ఇంటిని తన కోపంతో తగలబెట్టబోతున్న అర్జున్ వైపు చూసి నేను కాదు అన్నట్టు తలూపి అతను అన్నట్టు స్వామినాథన్ వైపు చూపించింది అభి. తనని మింగేసేలా చూస్తున్న అర్జున్ వైపే చూస్తూ నిజంగా అతనే అంది అభి పెదవులు కదిలిస్తూ. అర్జున్ ఏదో మాట్లాడబోయేలోపు అభినే కల్పించుకుని మీరేదో రీసెర్చ్ మీటింగ్కి వెళ్తానన్నారు కదా అంది అభి. వాట్ అన్నాడు అర్జున్ విసుగ్గా. అదే చెప్పారుగా అంది అభి సాగదీస్తూ. తనేదో చెప్పాలి అనుకుంటుందని అర్థమైంది అర్జున్కి. కొంచెం ఇంపార్టెంట్ అని లేచి కార్ కీస్ తీసుకుని అభికి ఫోన్ వైపు చూడమన్నట్టు సైగ చేసి వెళ్ళిపోయాడు అర్జున్. మళ్ళీ మాట్లాడుకుందాం, అర్జున్ గారికి ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉన్నట్టుందిగా అంది అభి. ఏదైనా మీ పెళ్లి త్వరగా చేయాల్సిందే అని నవ్వారు స్వామినాథన్. వారిని డిన్నర్కి ఉండమని వైదేహి గారు బలవంతం చేయడంతో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అర్జున్ ఫోన్ వైపు చూడమన్నట్టు సైగ చేయడంతో ఫోన్ తీసి పక్కగా వెళ్ళి చూసింది అభి. కాఫీ షాప్ పేరు పెట్టి 15 మినిట్స్లో అక్కడికి రమ్మని ఆర్డర్ వేశాడు అర్జున్ బాబు. 15 మినిట్సా? అర్జున్ గారు ఇంట్లో అందరూ ఉన్నారు, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ పడుతుంది అని మెసేజ్ చేసింది అభి. ఆల్రెడీ నీ టైం స్టార్ట్ అయ్యి 5 మినిట్స్ అయింది అని మెసేజ్ చేశాడు అర్జున్. అందరూ కలిసి నన్ను ఏదో ఒకరోజు మెంటల్ హాస్పిటల్కి పంపించేంత వరకు ఇలానే బిహేవ్ చేస్తారుగా అని తల కొట్టుకుని వ్యాలెట్ తీసుకుని బయటకు వచ్చింది అభి. ఇప్పుడు ఎక్కడికి అభి? ఇంటి నిండా ఇంతమంది మనుషులు పెట్టుకుని కోపంగా అడిగింది వైదేహి. ఇంట్లో గ్రోసరీస్ లేవు, తీసుకొద్దామని అంది అభి. ఈరోజు పొద్దున్నేగా ఆ అబ్బాయి పంపించాడు అంది వైదేహి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తూ. గ్రోసరీస్ అంటే నాన్ వెజ్ లేదు, అవి తీసుకొని రావాలి అంది అభి. ఓ సరే తీసుకొనిరా, ఏవైనా స్వీట్స్ దొరికితే కూడా తీసుకొనిరా అభి అంది వైదేహి. నువ్వు ఉండు బుజ్జమ్మ, నాకు లిస్టు షేర్ చేయి, తీసుకొస్తా అన్నాడు సూర్య. పర్లేదన్నయ్య, రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి వచ్చేస్తానులే పక్కనే అంది అభి. వెళ్ళని దాన్ని, అదే మనం అనుకున్నంత చిన్న పిల్ల కాదులే అంది వైదేహి మూతి విరుస్తూ. అమ్మ అంది అభి ఉక్రోషంగా. నేనేమైనా తప్పు మాట్లాడానా కళ్ళెగరేస్తూ అడిగింది. లేదు మహాతల్లి, నువ్వన్నీ కరెక్ట్గానే మాట్లాడతావు, నా మొహాన ఆ లిస్టు కొట్టు, పోయి తీసుకొస్తాను అంది అభి. తెలుసుకో నా విలువ ఇప్పటికైనా, ఆ స్మార్ట్ వాచ్లు స్మార్ట్ ఫోన్లు పట్టుకుంటే నువ్వు ఇంటెలిజెంట్వేమో, నేను బై బర్త్ ఇంటెలిజెంట్ అని అభి ముక్కు లాగింది. అని ముక్కు రుద్దుకుంటూ ఇస్తే లేట్ అవుతుంది ఆయనకి అంది అభి. ఎవరికే అంది వైదేహి విచిత్రంగా. అదే అంకుల్కి, నేను త్వరగా తీసుకొస్తేనే కదా నువ్వు త్వరగా కుక్ చేస్తావు కదా అందుకన్నమాట అంది అభి. లిస్టు పట్టుకొని ఇంటి బయట వరకు నార్మల్గానే వెళ్ళి అక్కడ నుండి స్పీడ్గా నడుస్తుంటే అభి పక్కనే బైక్ ఆపి హలో మిస్ ఎక్కడికి అన్నాడు ఆకర్ష్. థ్యాంక్ గాడ్, నన్ను కొంచెం ఆ కాఫీ షాప్ దగ్గర డ్రాప్ చేస్తారా అంది అభి. ఓకే అన్నాడు ఆకర్ష్ భుజాలు కదిలిస్తూ. దేవుడా, దిస్ ఈజ్ వై ఐ లవ్ యూ అంది అభి పైకి దండం పెట్టుకుంటూ. ఏంటి దేవుడికి పెద్ద లిస్ట్ ఇచ్చినట్టున్నా అని నవ్వాడు ఆకర్ష్. లేదబ్బా, నీకు తెలుసా, చిన్నప్పటి నుండి మా అన్నయ్య ఎప్పుడూ అనేవాడు నువ్వు దేవుడికి చాలా ఇష్టమైన పిల్లవి అని. నేనెప్పుడు నమ్మలేదన్నమాట. కానీ ఈరోజు నా ఫ్యామిలీ, అర్జున్ గారు, లిఖిత వీళ్ళందరినీ చూస్తుంటే మా అన్నయ్య చెప్పిన మాటల అక్షరాల నిజం అనిపిస్తుంది అంది అభి. అవునా, అంతలా ఏం జరిగిందో అన్నాడు ఆకర్ష్. చెప్పలేను కానీ ఐఆమ్ సో హ్యాపీ అంది అభి నవ్వుతూ. తను మారుతానని చెప్పినప్పటి నుండి అభి తనతో ఫ్రీగా ఉండడం నచ్చింది తనకి కాఫీ షాప్ ముందు డ్రాప్ చేసి నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాల్సింది అన్నాడు ఆకర్ష్. థ్యాంక్స్ అని చిన్నగా నవ్వి వెళ్ళొస్తాను అంది అభి. ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా లోపల అని తను అడిగేటప్పటికే అభి లోపలికి వెళ్ళిపోతుంటే మనసులోనే చిన్నగా నవ్వుకున్నాడు ఆకాష్. తను కాఫీ షాప్లోకి వెళ్ళేటప్పటికే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ స్ట్రెస్లో 2-3 కాఫీలు తాగి అసహనంగా కూర్చున్న అర్జున్ కనిపించాడు తనకి. అదేంటి, నేను కదా స్ట్రెస్లో ఉండాలి, ఇప్పుడు ఈయనకొచ్చిన సమస్య ఏంటబ్బా అనుకుంటూ గోళ్ళు గిల్లుకుంటూ నించుంది అభి. పిల్లిలా చూసింది చాలు కానీ లోపలికి రా, కళ్ళు కూడా తన వైపు తిప్పకుండా అరిచాడు అర్జున్. దేవుడా, చూసేశారా అని తల కొట్టుకుని వస్తున్నాను అర్జున్ గారు అని పళ్ళు కిలిస్తూ వచ్చింది నత్తలా నడుచుకుంటూ. ఏం మాట్లాడుకున్నా తనని దహించే చూపులతో చూస్తూ ఉన్న అర్జున్ని చూస్తుంటే వెన్నులో వణుకు స్టార్ట్ అయింది అభికి. ఏదో చెప్పాలని చెప్పావుగా,
చెప్పు విసుగ్గా అరిచాడు. దెబ్బకి తుల్లిపడి అర్జున్ రెడ్డితో అంత ఈజీ కాదు కన్క్లూజన్కి వచ్చింది అభి. వాటర్ గ్లాస్ చేతుల్లోకి తీసుకుంటూ అది మనం పెళ్లి చేసుకుందాం అర్జున్ గారు అంది అభి. ఆ గ్లాస్ టేబుల్ మీద ఉంటే దాన్ని తన మొహం మీదకి విసురుతాడని భయపడి దాచేసింది అభి. వాట్ ది బుస్సను లేచాడు కోపంగా. ఒక్క కన్ను మూసి ఇంకొక కన్ను ఓపెన్ చేసి బెదురుగా చూసింది అభి. నీకు నేను ఎప్పుడైనా పెళ్లి చేసుకుంటారని చెప్పానా అని అరిచేశాడు ఆవేశంగా ఊగిపోతూ. మీరు చెప్పలేదు కానీ అని వేలు నలుపుకుంటున్న తనని అసహనంగా చూస్తూ చెప్పి ఏడువు అన్నాడు కసురుతూ. నాకు మీరంటే ఇష్టం అర్జున్ గారు చిన్నగా చెప్పింది. నీకిష్టమైతే నాకు కూడా వైట్ హౌస్ అంటే ఇష్టమే అభి. దానికోసం నా ఇంటిని వైట్ హౌస్లో కట్టుకోలేను కదా. అయినా నాకు ఈ లవ్లు పెళ్ళిళ్ళు లాంటివి అస్సలు ఇష్టం లేదు. అవి చేసుకునే ఉద్దేశం నాకు అంతకంటే లేదు అన్నాడు అర్జున్. కానీ మీ అమ్మగారు కూడా మొన్న మిమ్మల్ని పెళ్లి చేసుకోమని అడిగారు కదా అంది అభి. అయితే విసుగ్గా చూస్తాడు. మీరు చేసుకునే పెళ్ళేదో నన్నే చేసుకోవచ్చుగా అంది. ఆర్ యు మ్యాడ్ అభి? నేను ఎలాంటి పరిస్థితుల్లో అయినా నేను పెళ్లి చేసుకోలేను. చెప్తే అర్థం కాదా నీకు అని అరిచేశాడు కోపంగా. ఏ అందంగా లేనా నేను? బెదురుతున్న కళ్ళతో అడుగుతున్న తన అమాయకత్వం మీద జాలి ప్రకటించే స్థితిలో కూడా లేడు అర్జున్. అందం గురించి ఇప్పుడు నేను మాట్లాడానా? గుర్రున్న చూస్తాడు. మీకు ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ సెట్ అయిందే అనుకోండి, ఆ అమ్మాయిని మీరు లవ్ చేస్తారా అంది అభి. లవ్వా? నొసలు చిట్లించి చూశాడు. చేస్తారా అంది. ఇప్పుడు అది అవసరమా అని అరిచాడు. చెప్పండి అంది ముక్కు ఎర్రగా చేసి. అడ్జస్ట్ అవుతాను అన్నాడు అర్జున్. ఆ అడ్జస్ట్ ఏదో నాతో అవ్వచ్చుగా అంది అభి. చెప్తే అర్థం కావడం లేదా అభి నీకు? అరుస్తుంటే అభి కళ్ళలో నీళ్లు సుడులుగా తిరిగాయి. నువ్వు ఏడిస్తే మాత్రం మారేదేం లేదు అభి. ఈసారి వాయిస్ తగ్గించి చేతికి టిష్యూ ఇచ్చాడు అర్జున్. టిష్యూతో కళ్ళు తుడుచుకుంటూ నించుంది అభి బాధగా. తనని చైర్లో కూర్చోబెట్టి గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి ఆపోజిట్ చైర్లో కూర్చొని అభి చుబుకం కింద చేయి పెట్టి తల మీదకి లేపాడు అర్జున్. నీకు నాకు సెట్ అవ్వదు అభి. నీ లైఫ్ వేరు, నువ్వు చిన్న పిల్లవి, నీకు మంచి లైఫ్ ఉంటుంది. నేనే కావాలని ఇలా మొండి పట్టుకుని కూర్చోవడం కరెక్ట్ కాదు. వీలైనంత శాంతంగా చెప్పాడు అర్జున్. అతని ఎంత శాంతంగా ఉందామని అనుకున్నా అతని చేతి మీద ఉబ్బిన నరాలు అతని అసహనాన్ని చెప్పకనే చెప్తుంటే అర్జున్ చేతి మీద చిన్నగా చేసి నేను మీతో ఒక్క 2 నిమిషాలు మాట్లాడాలి అర్జున్ గారు అంది అభి. చెప్పు అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పిన ప్రతిదీ నిజమే అనుకుందాం. నాకు మీ మీద ఉన్నది ప్రేమే కాదు ఆకర్షణే అనుకుందాం. ఇప్పుడు జరిగిన ప్రతిదీ మా ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తాం అనుకోండి. నన్ను ఒక 4 తిట్టి ఉద్యోగం మాన్పించేసి ఇండియా తీసుకెళ్ళిపోతారు. అక్కడి నుండి ఒక 6 నెలల్లో నాకు ఇంకెవరితోనో పెళ్లి చేసేస్తారు. ఈ మాట వినడానికి చెప్పడానికి కూడా నాకు చాలా బాధగా ఉంది అర్జున్ గారు. ఐ నో మీరు నన్ను లవ్ చేయట్లేదు. ఐ నో మీరు నన్ను బెస్ట్ ఫ్రెండ్గానే ట్రీట్ చేస్తున్నారు. బట్ నేనేం చేయను? నా మనసు నా మాట వినడం లేదే. చిన్నప్పటి నుండి మా అన్నయ్యతో అబద్ధాలు ఆడని నాకు మీ విషయంలో అబద్ధం చెప్పిన రిగ్రెట్ ఫీలింగ్ రావడం లేదు. మీకోసం ఏం చేసినా తక్కువే అనిపిస్తుంది. లాస్ట్ 1 ఇయర్గా ఎర్లీ మార్నింగ్ నా ఫస్ట్ ఆలోచన మీరే, పడుకునే ముందు నా లాస్ట్ ఆలోచన మీరే. అలాని నేను ఇదంతా చేశాను కాబట్టి నన్ను పెళ్లి చేసుకోండి అని అనడం లేదు. జనరల్గా అమ్మాయిలకి గుండెల మీద ఒకరిని ఉంచుకోవడం కంటే నరకం ఇంకొకటి ఉండదు అంటారు. మీరు నన్ను దగ్గరికి తీసుకోకపోయినా పర్లేదు. మీ మనసు మారినంత వరకు నేను వెయిట్ చేస్తాను. కానీ నా జీవితంలోకి వేరే అబ్బాయిని మాత్రం తీసుకురాకండి అర్జున్ గారు ప్లీజ్ అంది అభి కంటి నిండా ఉబికిన నీటితో. పిచ్చా అభి నీకు? విసుగ్గా అరిచాడు అర్జున్. అరే నేను కాకపోతే నాకంటే బాగున్న అబ్బాయి, నాకంటే మంచి జాబ్ చేస్తున్న అబ్బాయి, నాకంటే ఎక్కువ కేరింగ్ ఉండే అబ్బాయి, ఇంకా అన్నిట్లో ది బెస్ట్ అయిన అబ్బాయిని ఎవరికో ఒకరు తీసుకొస్తారు మీ ఫ్యామిలీ. వాళ్ళు చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండబి. నా కోసం ఈ అక్కర్లేని సాక్రిఫైజులు చేసి నీ లైఫ్ స్పాయిల్ చేసుకోకు సీరియస్గా చెప్పాడు అర్జున్. నా దృష్టిలో ది బెస్ట్ మీరే అర్జున్ గారు. నేను దాన్ని మార్చలేను బేలగా చెప్పింది. జస్ట్ షటప్ అని అరిచాడు కోపంగా. నీకేం తెలుసు నా గురించి? నేను ఎలాంటి వాడిని తెలుసా నీకు? నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? నా ఫ్యామిలీ ఎలాంటిదో తెలుసా? నేను ఆరోగ్యంగానూ ఉన్నానో లేదో నీకు తెలుసా? ఏం తెలుసని నన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా విసుగ్గా అడిగాడు. వాంట్ యూ ఇన్ ద రియల్ సెన్స్ యూ బికాస్ ఐ లవ్ యూ అంది అభి స్థిరంగా. అభిలో ఈ స్థిరత్వం కాన్ఫిడెన్స్ రావాలి అని అతను కోరుకున్నాడు. కానీ తన విషయంలో కాదు. అంత మొండిగా చెప్తున్నా తనని ఎలా మార్చాలో అర్థం కాలేదు అతనికి. ఆ ప్రొఫెసర్కి ఫోన్ చేసింది కూడా నువ్వే కదా సూటిగా అడిగాడు. అతనికి అబద్ధం చెప్పే అలవాటు అస్సలు లేని అభి పాప అవును అన్నట్టు బుర్ర కొండపల్లి బొమ్మలా ఊపింది. అంత చావు తెలివితేటలు నీకు లేవు. ఎవరు చెప్పారు అలా చేయమని నీకు కోపంగా అడిగాడు. ఎవరు చెప్తే మీకెందుకు?
నా మంచి కోసమేగా చెప్పారు అంది అభి కాస్త ధైర్యంగా. అర్జున్ కళ్ళలోకి చూస్తూ అంత ధైర్యంగా ఎలానో మాట్లాడలేదు అని కళ్ళు ఎప్పుడో దించేసింది కిందికి. తన్ని అలానే చూస్తూ ఫోన్ తీసి రాహుల్కి ఫోన్ చేసి 10 నిమిషాల్లో కాఫీ షాప్కి రా అని సీరియస్గా చెప్పి కట్ చేశాడు. అబ్బా, ఈయనకన్నీ ఎలా తెలిసిపోతాయిరా దేవుడా అని తల కొట్టుకుంది అభి. గోలతో పాటు వేలు కూడా తినేస్తూ పోనీలే, మనకు అరగంట అయినా టైం ఇచ్చాడు, పాపం బ్రోకి 10 మినిట్స్ మాత్రమే అని ముసిముసిగా నవ్వుకుంది. నీకు ఈ టైంలో నవ్వు కూడా వస్తుందా అభి? విసుగ్గా చూశాడు. మీరు ఎలాగో నవ్వరు, నేను నవ్వినా తప్పేనా? కళ్ళు రెప్పరెప్పలాడిస్తూ చూసింది అభి. ఏంటి అంతలా చూస్తున్నావు అన్నాడు అర్జున్ కళ్ళు రెప్ప కూడా వేయకుండా తన వైపే చూస్తుంటే. మీరు నేచురల్ కానీ ఇంత బాగుంటారా, లేదా నా కళ్ళకి అంత అందంగా కనిపిస్తున్నారా? సిచ్యువేషన్కి అస్సలు సంబంధం లేకుండా ఇంకొక పులిహోర డైలాగ్ వాడింది పాప. నీకు కళ్ళు కాకులు దొబ్బుంటాయి విసుగ్గా సమాధానం చెప్పాడు. మీరు ఇలా విసుక్కుంటూ కోపంగా ఉంటే ఇంకా అందంగా ఉంటారు అర్జున్ గారు. చంపి భీమవరం పార్సల్ చేస్తా అభి నిన్ను సీరియస్గా చెప్పాడు. ఏం చేయను, బోర్ కొట్టింది నాకు అంది మొహం చిన్నబుచ్చుకొని. ఏదైనా తిను పోని అన్నాడు. వద్దు, వాళ్ళు డిన్నర్ కుంటున్నారు, మళ్ళీ వండేశాక అక్కడ తినకపోతే మా అమ్మ నన్ను చెత్తకొట్టి చింతరేవు చేస్తుంది అంది అభి. అంత భయం ఉన్నదానివి ఇవన్నీ అవసరం అభి నీకు అన్నాడు నచ్చ చెప్తూ. నా భయాలన్నీ మీ దగ్గరికి వచ్చినప్పుడు ధైర్యాలుగా మారిపోతాయి అర్జున్ గారు అంది. ఏంటి బా అర్జెంటుగా రమ్మన్నా అర్జున్కి ఎదురుగా కూర్చుంటూ అడిగాడు రాహుల్. ఎందుకురా అభి మైండ్ని పొల్యూట్ చేస్తున్నావు? తను చిన్నపిల్ల, తనకేం తెలీదు, కళ్ళతో చూసిందే నిజం అనుకుంటుంది. నీకు నా గురించి ఇన్ అండ్ అవుట్ తెలుసు కదా, మళ్ళీ తనకి వంత ఎందుకు పాడుతున్నావు? ఎమ్మ సీరియస్గా అడిగారు అర్జున్. నీ గురించి తెలుసు కాబట్టే చెప్తున్నాను. అభికి నువ్వు తప్ప వేరే లోకం లేదు, నీకు అసలు ఈ లోకంతోనే పని లేదు. నువ్వు ఇలానే ఉంటే నీకు నయానో భయానో రేపు వేరే పెళ్లి చేస్తారు, అభికి కూడా అంతే. నీకు ఎలాగో ఆ వచ్చే అమ్మాయి నచ్చదు, అభికి కూడా అంతే. నువ్వు అడ్జస్ట్ అవుతావు, అభి అడ్జస్ట్ అయినట్టు నటిస్తుంది. ఒకరిని ప్రేమించి వాళ్ళ ప్రేమని పొందలేకపోవడం ఎంత నరకమో నీకు వేరేగా చెప్పనక్కర్లేదేమో, కానీ అంతకంటే నరకం ఒకరిని మనసులో పెట్టుకుని ఇంకొకరితో కలిసి ఉండడం. అట్లీస్ట్ మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే అభి అయినా హ్యాపీగా ఉంటుంది. మీ ఇద్దరికి ఉన్న కామన్ ఫ్రెండ్గా అది కోరుకుంటున్నాను నేను అన్నాడు రాహుల్. రేయ్, అభి నీకు ఫ్రెండ్ అయితే నాకు బెస్ట్ ఫ్రెండ్. తను నాతో హ్యాపీగా ఉండలేదురా, నేను తనని వైఫ్గా యాక్సెప్ట్ చేయలేను. నాతో ఒకే ఇంట్లో ఉండగలదేమో కానీ నా లైఫ్లోకి రాలేదు రాహుల్. తను చెప్తే అర్థం చేసుకోరెడ్డి అన్నాడు అర్జున్ అసహనంగా. తనేం నిన్ను వెంటనే మారిపోయి నాతో కలిసిపోండి కాపురం చేయండి అని అడగడం లేదు కదరా. తన లైఫ్లోకి వేరే అబ్బాయిని తీసుకొని రావద్దు అంటుంది. నీకోసం వెయిట్ చేస్తానంటుంది కదా. రేపు మీ పేరెంట్స్ అరేంజ్ చేసిన అమ్మాయి అయితే మాత్రం అమ్మాయి కదా, తనకి మాత్రం హస్బెండ్తో కలిసి తిరగాలని ఉంటుందా? తనని నువ్వు అన్యాయం చేస్తున్నట్టు అవ్వదా? అదే అభి అనుకో, నీ గురించి తెలుసు కాబట్టి నీకు కావాల్సిన టైం ఇస్తుంది అన్నాడు రాహుల్. అవును అన్నట్టు కళ్ళు అర్పింది అభి. మీకు కావాల్సినంత టైం తీసుకోండి, కానీ నా లైఫ్లోకి వేరే అబ్బాయి రావడం ఇష్టం లేదు అర్జున్ గారు నాకు. మిస్సెస్ అభినయ అర్జున్ రెడ్డి అంతే అంది అభి. చూడు అభి, ఇవన్నీ సినిమాల్లో కథల్లో నవలల్లో బాగుంటాయి, బట్ ప్రాక్టికల్గా పెళ్ళయ్యాక కొన్ని చేంజెస్ వస్తాయి. మనం ఫ్రెండ్స్గా ఉందామని అనుకున్నా కుదరవు. దానివల్ల నువ్వు చాలా హర్ట్ అవుతావు అభి. నాకు నీ మీద ఫీలింగ్స్ కలుగుతాయో లేదో చెప్పలేం కదా. కలగడానికి ఎంత ప్రాబబిలిటీ ఉందో కలగకపోవడానికి కూడా అంతే ప్రాబబిలిటీ ఉంది. ఈరోజు మనిద్దరం ఆవేశంగా పెళ్లి చేసుకుంటే ఈ సమస్య ఆగిపోదు. ఆ తర్వాత పిల్లలు అంటారు ఇంకేదో అంటూ కంటిన్యూ సైకిల్ ఇది అన్నాడు అర్జున్. అయితే మీరు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయితో హ్యాపీగా ఉంటారా? కళ్ళ నిండా ఊబికిన నీళ్ళతో అడిగింది అభి. అబ్బా, మళ్ళీ మొదటికే వస్తావేంటి అని అరిచాడు గట్టిగా. మీరే అర్థమయ్యేలా చెప్పడం లేదు నాకు, ముక్కు తుడుచుకుంటూ ఉక్రోషంగా అరిచింది. లిజన్ అభి, నాకు నువ్వైనా ఆ అమ్మాయి అయినా ఎవరైనా ఒకటే. ఎందుకంటే ప్రెజెంట్ నేను పెళ్ళికి మెంటల్గా రెడీగా లేను. ఐ నీడ్ టు టేక్ సమ్ టైం. ఆ టైం ఎంత అంటే ఇంత అని నేను చెప్పలేను. మేబీ 1 year, ఇంకా ఎక్కువ అవ్వచ్చు, అసలు లైఫ్ లాంగ్ అవ్వకపోవచ్చు, ఐ డోంట్ నో. కాకపోతే వేరే అమ్మాయి అయితే నాకు అంత పెయిన్ ఉండదు, బికాస్ షీఈ్ స్ట్రేంజర్ టు మీ. కానీ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అభి. నీకు ఎప్పుడు లైఫ్లో అన్నీ ది బెస్ట్ మాత్రమే రావాలని కోరుకుంటాను. అలాంటిది నన్ను పెళ్లి చేసుకుంటారంటే ఎలా ఒప్పుకుంటాను? నువ్వు ఎవరైనా ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటే అందరికంటే ఎక్కువ నేనే హ్యాపీగా ఫీల్ అవుతానేమో, కానీ నన్ను పెళ్లి చేసుకుని ఎటూ తెలియని సందిగ్ధంలో నీ లైఫ్ని పాడు చేసుకుంటానంటే మాత్రం అస్సలు సంతోషించను యమ సీరియస్గా చెప్పాడు. కానీ నేను చాలా హ్యాపీగా ఉంటాను అర్జున్ గారు. మీరు చెప్పిన ఆ మంచి అబ్బాయిలు మీ గాలి గోటితో కూడా నాకు సమానం కాదు. మీరు తప్ప నాకు ఇంకెవ్వరు వద్దు.
మొర్రో అంటుంటే వినిపించుకోరేంటి అంది. ఆ మాట వినడమే అభి చేయి పట్టుకుని మీదకి లాగాడు అర్జున్. స్ప్రింగ్లా వెళ్ళి అతని భుజాల మీద చేతులేసి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసింది అభి. వాళ్ళ నుండి కళ్ళు కళ్ళు ప్లస్ అనే సాంగ్ ఎక్స్పెక్ట్ చేస్తూ చైర్లో తాపిగా కూర్చున్నాడు రాహుల్. పెళ్లి చేసుకుంటావా నన్ను అని చిన్నగా చెప్పింది. వెయిట్ చేస్తావా నా కోసం అంది. ఎన్నేళ్ళు అని సూటిగా అడిగాడు. అతని పట్టు వల్ల తన నడుము నుజ్జు నుజ్జు అయిపోతుంటే ఎప్పటికీ అంది అభి కళ్ళు చిన్నవి చేసి. ఎప్పటికీ అంటే అర్థం తెలుసా నీకు? గొడవలు ఉన్నా, కోపాలు ఉన్నా, చిరాకులు ఉన్నా, ఈగో ఉన్నా, మంచైనా చెడైనా ఆఖరి వరకు అంటుంటే ఆ తర్వాత కూడా అండ్ ఐ నో దట్ ఐ ఆల్వేస్ లవ్ యూ, ఇప్పటికి మాత్రమే కాదు ఆఫ్టర్ మై డెత్ కూడా అంది అభి. ఆ క్షణం తన కళ్ళలోకి చూస్తూనే ఉన్నా అతనేం మాట్లాడలేకపోయాడు. ఎందుకంత ఇష్టం నేనంటే అడగకుండా ఉండలేకపోయాడు తన ప్రేమకి ఆశ్చర్యపోతూ. ఏమో తెలీదు, ఎందుకు ఇష్టమని అడిగితే దానికి కారణాలు ఉంటే అది ప్రేమ అవుతుందా అర్జున్ గారు? మీరంటే ఇష్టం అంతే, ఇందుకు అందుకు అని రీజన్స్ లేవు అంది అభి. తన చుట్టూ ఉన్న చేతులు తీసేస్తుంటే పెళ్లి చేసుకుంటారా నన్ను అని అడిగింది అభి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.